అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను ఒక కప్పు బొంబాయి రవ్వ అంటే ఉప్మా రవ్వ, ఒక కప్పు పెరుగుతో మంచి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒక్కసారి ట్రై చేయండి. ముందుగా దీనికి కావాల్సింది ఓ పెద్ద బౌల్ తీసుకుని దాంట్లో ఒక చిన్న బౌల్ అంతా పెరుగు తీసుకోవాలి. మనం ఏ కొలతతో పెరుగు తీసుకున్నామో అంతే హాఫ్ వాటర్ కూడా తీసుకుని అలా మొత్తం గరిటతో కానీ విస్కర్తో కానీ అలా మొత్తం కూడా కలుపుకోవాలి. దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. అలాగే కొంచెం పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే చిన్న అల్లం తురుము అలా తురుముకుని వేసుకుంటే బాగుంటుంది. లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చండి. అలా వేసుకున్నాక ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పు దాని నిండా కూడా బొంబాయి రవ్వ తీసుకోవాలి. తీసుకుని దాన్ని కూడా మొత్తం ఒకసారి నీట్గా కలుపుకోవాలి. చక్కగా విస్కర్తో కానీ గరిటతో కానీ కలుపుకోవాలి. ఇప్పుడు దాని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ వరకు కూడా అది సెట్ అవుతుందండి. ఓ పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు చట్నీ ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా కొంచెం వాటర్ తీసుకుని దానిలో ఒక 4 ఎండుమిర్చిని అలా కొంచెం ఒక 5 మినిట్స్ వరకు కూడా బాయిల్ చేసుకుని ఉంచుకోవాలి. అలాగే ఒక హాఫ్ కప్పు వరకు కూడా వేరుశనగ గుళ్ళను కూడా వేయించుకుని ఓ పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకుని దాంట్లో 2 గ్లాసుల వరకు కూడా వాటర్ పోసి అంటే స్టీమ్ చేసుకోవాలి. ముందు అందుకుని వాటర్ పోసుకుని దాంట్లో ఒక స్టాండ్ పెట్టుకుని అలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వరకు కూడా అది వేడి చేసుకోవాలి. ఇప్పుడు ఒక ప్లేటు చిన్న ప్లేట్లు తీసుకుంటే 2 ప్లేట్లు తీసుకోండి. ఒక్కసారి స్టీమ్ చేసుకోవాలండి. నేను ఒక్కసారి పెద్ద ప్లేట్ తీసుకున్నాను. దాంట్లో దానికి నూనె కానీ నెయ్యి కానీ అలా అప్లై చేసుకోవాలి. చేసుకున్నాక ఇప్పుడు మనం అక్కడ పెట్టుకున్నాం కదండి, ఆ పిండిలో కొంచెం అంటే 2 టేబుల్ స్పూన్లు చిన్న స్పూన్ అంతా 2 స్పూన్ల వరకు కూడా ఆయిల్ వేసుకుని అలాగే ఈనో ఉంటుంది కదండి, ఈనో ప్యాకెట్ ఒకటి వేసుకోవాలి. అంటే ఒక కప్పు రవ్వకి ఒక ప్యాకెట్ అయితే సరిపోతుంది కరెక్ట్గా. అలా వేసుకుని చక్కగా కలుపుకోవాలి. ఈనో వేయగానే చక్కగా పొంగుతుందండి పిండంతా కూడా, చాలా నీట్గా బోలుగా వస్తుంది అనమాట. అలా వేసుకుని కలుపుకోవాలి. కలుపుకుని ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదండి, ఆ ప్లేట్లో వేసుకోవాలి. ఈనో వేసుకున్న వెంటనే ఆ పిండంతా కూడా అలా స్టీమ్ చేసుకోవాలండి. అంటే చిన్న చిన్న ప్లేట్లు అయితే 2 సార్లు ఒకేసారి స్టీమ్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ బ్యాటర్ మీద కొంచెం ఒక చిటికెడు మిరియాల పొడి అలాగే ఒక చిటికెడు కారం కూడా వేసుకుంటే చూడటానికి బాగుంటుందండి, తినడానికి కూడా బాగుంటుంది. అలా వేసుకుని ఇప్పుడు మనం స్టీమ్ చేసుకోవాలి. ఆల్రెడీ పెట్టుకున్నాం కదా, దాని మీద చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలండి. చిన్న చిన్న ప్లేట్లు అయితే ఈజీగా పెట్టుకోవచ్చు. నేను ఒక్కసారి వేసేసాను, అందుకే పెద్ద ప్లేట్ పెట్టానన్నమాట. చాలా జాగ్రత్తగా పెట్టుకుని మూత పెట్టేసి ఒక 10 నుంచి 12 నిమిషాల్లో చక్కగా కుక్ అయిపోద్దండి, బాయిల్ అయిపోతుంది, ఉడికిపోతుంది చక్కగా. ఇప్పుడు అది ఉడికేలోపు చట్నీ ప్రిపేర్ చేసుకుందాం. కొంచెం వేరుశనగ గుళ్ళు వేయించుకున్నాం కదా, అవి మనం బాయిల్ చేసుకున్న ఎండుమిర్చి అలాగే ఒక పావు కప్పు వరకు కూడా పెరుగు కూడా వేసుకుని కొంచెం టేస్ట్కి సరిపడా కొంచెం సాల్టు అలాగే 1 టేబుల్ స్పూను షుగర్ కూడా వేసుకుంటే చక్కగా పుల్ల పుల్లగా తీగా కారంగా చాలా బాగుంటుందండి. అలాగే కొంచెం ఇంగువ కూడా వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. అంతే, చట్నీ రెడీ అయిపోయినట్టేనండి. అలాగే ఈరోజు వాక్యము, నీవు దేవునితో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును. స్టీమ్ చేయడానికి పెట్టుకున్నాం కదండి, కరెక్ట్గా 12 నిమిషాలు అయిందండి, 12 మినిట్స్ అయింది, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు అది కొంచెం సేపు చల్లారాక మనకు ఏ షేప్ కావాలంటే ఆ షేప్తో అలా చక్కగా కట్ చేసుకోవాలండి. నేనైతే వాటిని నిలువుగాను ప్లస్ అడ్డంగా కూడా నేను ఆ షేప్లో కట్ చేశాను అనమాట. చక్కగా పాలకోవా బిళ్ళల్లాగా వచ్చినాయండి. అలా తినడానికి కూడా చక్కగా వీలుగా ఉంటాయి అన్నమాట. చక్కగా స్పాంజ్ లాగా మెత్తగా, ప్లస్ పెరుగు వేసాం కదండి, ఏమీ ఇబ్బంది కూడా ఉండదు, బాడీకి కూడా కూలింగే అనమాట. చక్కగా అలా కట్ చేసుకుని అన్నీ కూడా ప్లేట్లు అన్నీ కూడా తీసుకుని ఇప్పుడు దాన్ని ఇంకొంచెం టేస్టీగా చేయడానికి ఒక కడాయి పెట్టుకుని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుని
ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఒక హాఫ్ టేబుల్ స్పూను ఆవాలు వేసుకుని, ఒక ఎండుమిర్చిని అలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకొని, కొంచెం కరివేపాకు కూడా వేసుకుని, అదంతా కూడా మనం ఈ కట్ చేసుకున్నాం కదండి దీని మీద చక్కగా వేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా కూడా వేసుకుని కలుపుకోవాలి. ఒకసారి కలుపుకుని ఇప్పుడు దాని మీద కొంచెం కొత్తిమీరతో అలా గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకోవటమేనండి. ఎంతో టేస్టీగా టిఫిన్ రెడీ అయిపోతుందన్నమాట. బ్రేక్ఫాస్ట్ రెడీ. రోజు ఉప్మానే కాకుండా ఇలాగా కూడా ఒక్కసారి ట్రై చేయండి. మీరు ఒక్కసారి ఇలా చేశారంటే ఈజీనే కదండి, అందరూ కూడా ఇష్టంగా తింటారు, చూడటానికి బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.